నమస్కారం, వెల్కమ్ టు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటి నుంచో చెబుతున్న ప్రధాని మోదీ. ఇరవై 24 గంటల్లోపు అమెరికాకు తిరిగి వచ్చేయండి. H1B వీసాదారులకు టెక్ కంపెనీల కీలక ఆదేశాలు. రైస్ కెర్నల్స్ తయారీలో స్థానిక కంపెనీలకు ప్రోత్సాహం. నాదెండ్ల. స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి. H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు $1,00,000 దరఖాస్తు రుసుము విధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ మేరకు శనివారం ట్రంప్ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువని మోదీ పేర్కొన్నారు. విదేశాలపై ఆధారపడొద్దని తాను ఎప్పటి నుంచో చెబుతున్నాను. మోదీ మాట్లాడుతూ, మనమంతా కలిసి ఆ శత్రువును జయించాల్సిన అవసరం ఉంది. విదేశాలపై మనం ఎంతగా ఆధారపడితే మన దేశం అంతలా విఫలమవుతుందన్నారు. H1B వీసా విషయంలో ట్రంప్ తాజా నిర్ణయంతో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. మైక్రోసాఫ్ట్, మెటా వంటి ప్రధాన ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి. H1B వీసాదారులందరూ కనీసం 14 రోజుల పాటు అమెరికాను విడిచి వెళ్లొద్దని సూచించాయి. ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న ఉద్యోగులు 24 గంటల్లోపు తిరిగి యుఎస్కు రావాలని ఆదేశించాయి. అమెరికాలో తమ భవిష్యత్తు కోసం విదేశీ ఉద్యోగులు ఈ ఆదేశాలను పాటించాలని కోరాయి. ఈ మేరకు ఉద్యోగులకు ఆయా సంస్థలు అంతర్గత మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. H1B, H4 వీసాదారులు 24 గంటల్లోపు అంటే సెప్టెంబర్ 21 లోపు ఆలస్యం చేయకుండా అమెరికాకు తిరిగి వచ్చేయాలని మెటా, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఆదేశించాయి. ఫోర్టిఫైడ్ రైస్ కార్నెల్ తయారీలో 25% టెండర్లను స్థానిక కంపెనీలకు కేటాయిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రకటించారు. స్థానిక కంపెనీల కంటే మన రాష్ట్రంలోని సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తావించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని సంస్థలు కోట్ చేస్తున్న ధరలకు ఇతర రాష్ట్రాల సంస్థల ధరలకు చాలా వ్యత్యాసం ఉంటోందని చెప్పారు. గతంలో ఫోర్టిఫైడ్ రైస్ కోసం 2 టెండర్లు పిలిచామని 22,500 టన్నులను బయట రాష్ట్రాల్లోని సంస్థలకు, ఏపీలోని సంస్థలకు 7,500 టన్నులు కేటాయించామని చెప్పారు. జూన్లో కేంద్రం కొత్త నిబంధనలు సూచించిందని తెలిపారు. ఈ నిబంధనల మేరకు కొత్తగా ఖరీఫ్ సీజన్లో టెండర్లు పిలుస్తామని మంత్రి వెల్లడించారు. ఇమ్రాన్ హష్మీ సినిమా గ్యాంగ్స్టర్ లోని ఫేమస్ సాంగ్ యా అలీ పాటను పాడి యువతలో పాపులర్ అయిన ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ ప్రాణాలు విడిచారు. అసోంకు చెందిన ఈ ప్రముఖ గాయకుడు సింగపూర్ లో స్కూబా డైవింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన అకాల మరణంతో సంగీత ప్రపంచం, అభిమానుల్లో విషాదం నెలకొంది. జుబిన్ గార్గ్ మరణానికి దేశవ్యాప్తంగా ప్రజల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కొలుజుంబలపాడులో భార్యను అతి కిరాతకంగా హింసించిన భర్త బాలాజీని, అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపారు. పొదిలి సర్కిల్ పోలీస్ స్టేషన్ లో సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మద్యానికి బానిసైన బాలాజీ డబ్బుల కోసం భార్యను వేధించినట్లు, అందుకు మరో ముగ్గురు కూడా సహకరించినట్లు వెల్లడించారు. శనివారం రోజున గురునాథం బాలాజీ అనే వ్యక్తి అతని రెండవ భార్య, అక్క మరియు అక్క కొడుకుతో కలిసి తన మొదటి భార్య అయిన భాగ్యలక్ష్మి అలియాస్ భాగ్యమ్మ అనే ఆవిడ్ని అత్యంత కిరాతకంగా, పాశవికంగా ఆమెని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర పందిరి గొండలు 2 చేతులు కట్టేసి అమానుషంగా కొట్టడం జరిగింది. ఈ కేసులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత మేము వెళ్ళేసి, నేను, మా డిఎస్పీ గారు, మా ఎస్ఐ గారు అందరం కూడా మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమ్మీడియట్గా ఆమె దగ్గరికి వెళ్ళి రష్ అయ్యి ఆమె హాస్పిటల్లో చేర్పించి ఆమె కేసు ఇవ్వడానికి కొంత సంశయించినా కూడా ఆమెకు లేదని చెప్పి ఆమె దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన వెంటనే ఈ దర్యాప్తు వేగవంతం చేసేసి ఈ ఆడవాళ్ళ మీద ఎటువంటి పాశవికమైన చర్యలకు పాల్పడేది ఎవరైనా సరే, ఈవెన్ అతను భర్త అయినా సరే క్షమించకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళని అందరినీ కూడా ఉదయం 10 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళని కూడా విచారించడం జరిగింది. వాళ్ళని కూడా విచారిస్తే ఆ భర్త కానీ మిగిలిన వాళ్ళు కూడా ప్రధానంగా ఆమె అతని అవసరాలకు, కొన్ని అవసరాల నిమిత్తము డబ్బులు ఇవ్వలేదనేది, రెండవది వచ్చేసి ఆమె మీద కొంతకాలంగా వీరు
దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే రెండవ భార్యను చేసుకున్న తర్వాత గత 6 సంవత్సరాల నుంచి ఆవిడ కలుజువరపాడులో ఉంటుంది. ఆమె మీద విపరీతమైన అనుమానం పెంచుకొని ఉన్నాడు భర్త. ఈ క్యారెక్టర్ మీద కొంచెం అనుమానం పెంచుకొని ఆవిడ్ని డబ్బులు కూడా అందుకే ఇవ్వట్లేదు అనే ప్రధానమైన నెపంతో ఆమెను పాశవికంగా దాడి చేయడం జరిగింది. ఇందులో సహకరించిన వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. మార్కాపురం పట్టణంలో అద్భుతం చోటు చేసుకుందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశమంతా గోధుమ రంగులో మారి ఆకాశంలో ఒక అద్భుతం లాగా మేఘాలు కనిపించాయి. సముద్రంలో అలలలాగా కనిపించాయని స్థానికులు తెలిపారు. ఈ అద్భుతాన్ని కొందరు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని చూడడానికి ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జిల్లా కోర్టు ఆవరణంలో న్యాయవాదులు ఆందోళన చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. గుంటూరులో రాజధాని ఏర్పాటు చేశారు కాబట్టి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. వెనకబడిన రాయలసీమకు న్యాయం జరగాలంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ కాకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని న్యాయవాదులు తెలిపారు. ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కర్నూలుకి హైకోర్టుని డిక్లేర్ చేస్తూ బడ్జెట్ అలాట్ చేస్తూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కర్నూలు న్యాయవాదులుగా మేము ఇక్కడి నుంచి మూవ్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాము. రేపొద్దున సోమవారం నుంచి కూడా రిలే హంగర్ స్ట్రైక్ చేయబోతా ఉన్నాము. తర్వాత ఇందాకనే మా మిత్రులు చెప్పినారు, అయ్యా మినిస్టర్ గారు టీజీ భరత్ గారు కర్నూలుకి హైకోర్టు బెంచ్ నా బాధ్యత అన్నారు కాబట్టి మీ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అట్లా లేని పక్షంలో మీరు తగిన చర్య తీసుకోవాలి. మరి ఇక్కడ రాయలసీమ ప్రజాప్రతినిధులు ఒకటే విజ్ఞప్తి చేస్తామన్నాము, అయ్యా మీకు మాత్రం పవర్ కావాలా, రాయలసీమ ప్రజలు మాత్రము వలస కూలీలుగా మారాలా, మరి వలస కూలీలుగా ఉండాలా, మరి ఎట్లనే మీరే తెలియజేయండి. ఎప్పుడు గత ముఖ్యమంత్రులంతా కూడాను రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి రాయలసీమ ముఖ్యమంత్రుల ఏ ముఖ్యమంత్రి కూడాను మరి ఇక్కడ కర్నూలుకు న్యాయం చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో 3 క్యాపిటల్ ప్రకటించినాడు, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలుకు అన్నాడు. హైకోర్టు పెట్టకుండానే ఆయన అధికారం కోల్పోవాల్సి వచ్చింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు తర్వాత వెంటనే హైకోర్టుకు బెంచ్ ఇస్తానటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు మీద పట్టలేదు, పవన్ కళ్యాణ్ నోరు మీద పట్టలేదు, లోకేష్ నోరు మీద పట్టలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడాను నోరు విప్పాలా, ఖచ్చితంగా హైకోర్టుకు బడ్జెట్ కేటాయించాలా, హైకోర్టు తక్షణమే ఏర్పాటు చేయాలని కర్నూలు న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు చంద్రుడు, జనరల్ సెక్రటరీ, ఐఎల్ఏ స్టేట్ సెక్రటరీ. ఏర్పాటు చేయాలని చెప్పేసి హైకోర్టు సాధారణ సమితిగా ఈరోజు కర్నూలు న్యాయవాదులు రోడ్డుకి ఎక్కడం జరిగింది. ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి గత 30 సంవత్సరాలుగా న్యాయవాదులమైనటువంటి మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో పాలకులు ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు ఎవరు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా రాయలసీమ నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ కర్నూలుకు న్యాయం చేయడం జరగలేదు. అయితే ఈ గత కూటమి ప్రభుత్వం ఈరోజు ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి శాసనసభ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు కర్నూలులో ఏర్పాటైనటువంటి హ్యూమన్ రైట్స్కి అయితేమి, లోకాయుక్తకి అయితేమి అక్కడ చైర్మన్స్ను కూడా నిర్మించలేని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా తాత్సారం చేయడం జరుగుతూ ఉంది. దానిపైన ఎటువంటి చర్యలు కూడా ప్రారంభించలేదు. మేము డిమాండ్ చేసేది ఏమంటే ఈ అసెంబ్లీ సమావేశాలలోనే హైకోర్టు గురించి ఇక్కడ చర్చించి ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సభ్యుల ఎమ్మెల్యేలతో చర్చించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్లో కూడా రాయలసీమ డిక్లరేషన్లో భాగంగా కూడా ఖచ్చితంగా రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలి, అందులో ముఖ్యంగా కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రాయలసీమకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ గవర్నమెంట్ దీనిపైన ఎటువంటి చర్య తీసుకోకపోతే రేపు సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఈ హైకోర్టు సాధన కొరకు మేము నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఉద్యమం చేసి హైకోర్టును సాధిస్తామని చెప్తా ఉన్నాం. నా పేరు సువర్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్.
మన సమాజంలో అప్పట్లో ఉండే ఆంధ్ర కానీ రాయలసీమ మధ్య వ్యక్తుల మధ్య పెద్ద మనుషుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని మాత్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆంధ్ర వాళ్ళు తమ పంతం నెగ్గించుకోవడానికి కోసం గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే కర్నూలులో రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది మద్రాస్ అసెంబ్లీలో జరిగిన తీర్మానం మేరకు. కాకపోతే తర్వాత 1956లో అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉండిన సంజీవరెడ్డి గారు విశాలాంధ్ర అనే దృక్పథంతో తెలంగాణను కలుపుకొని ముందుకు పోవడం జరిగింది. అక్కడే మనకు పెద్ద అన్యాయం జరిగిపోయింది. యాక్చువల్లీ రాయలసీమకు ఇక్కడి నుంచి ఎట్లా తరలించుకుని పోవాలని కుట్ర ఆంధ్రలో ఉన్నింది. ఆ విధంగా తెలంగాణను కలుపుకొని విశాలాంధ్ర పేరిట ఆంధ్రప్రదేశ్ పేరిట అప్పుడు చేసుకున్నారు, రాష్ట్రం ఏర్పరిచినారు. ఆ తర్వాత కూడా జరిగిన వాళ్ళు ఏ ముఖ్యమంత్రి తదుపరి ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కూడా సంజీవరెడ్డి గారి ఐడియాలజీని ఫాలో అవుతూ వచ్చి 1969 వరకు కూడా తెలంగాణ ఉద్యమం జరిగేంత వరకు కూడా ఈ విషయాన్ని వాళ్ళలో అంత అసంతృప్తి ఉందన్న విషయాన్ని గ్రహించలేకపోయినారు. తర్వాత వచ్చేది గ్రహించిన తర్వాత జయాంధ్ర మూమెంట్ అని తెచ్చి మనకు అట్లా కూడా మనకు రాయలసీమకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. దాంట్లో అనవసరంగా రాయలసీమ ప్రజలను అప్పట్లో ఉద్యమంలో పాల్గొనేటట్టుగా కూడా చేసినారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విద్యుత్ ఉద్యోగుల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సమస్యలు పరిష్కారం చేయాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేసిన యాజమాన్యం స్పందించకపోవడం వల్ల రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్, జేఏసీ నాయకులు బెళగల హుస్సేన్ తెలిపారు. కర్నూలులోని విద్యుత్ భవన్ ముందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని వారు కోరారు. తమ డిమాండ్లను పరిష్కారం చేయకుంటే నిరవధిక సమ్మె చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. నిన్నటి వరకు శాశ్వత ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులతో ఉద్యమాలు స్టార్ట్ చేసినాం. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులుగా మద్దతు తెలపడం వలన మరి సుమారు 81,000 మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యల మీద విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నటువంటి 23 సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి మరి దఫాలుగా ఈ దీర్ఘకాలిక అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాడని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ మొండి వైఖరి వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. 23 సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వడానికి కారణం మేనేజ్మెంట్ మొండి వైఖరే. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి మా న్యాయమైన డిమాండ్ల మీద పరిష్కరిస్తే మేము పునరాలోచన చేసే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి మావి న్యాయమైన కోరికలే. సుమారు 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లేబర్ మా దగ్గర. మొదటగా మీడియా మిత్రులకు నమస్కారాలు. మేము గత 6 రోజులుగా ఈ దీక్షలు చేస్తున్నాము. దీనికి సంఘీభావంగా అనేక మంది ఎంప్లాయీస్ ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్, మీ అసోసియేషన్లు, యూనియన్లు మాకు సంఘీభావం తెలుపుతున్నారు. మేము ఈ 6 రోజులుగా చేసిన దీక్షలు కోరికలు తీర్చరానివి కాదు. ఆ కోరికలు మా న్యాయమైనవి, మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన కోరికలనే తీర్చమని అడుగుతున్నాము. ఇందులో రెగ్యులర్ కాంట్రాక్ట్ లేబర్లని పర్మనెంట్ చేయాలని, వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడుగుతున్నాము. అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ గవర్నమెంట్ లో 2004 ఆగస్టు వరకు జీపీఎఫ్ అమలు చేస్తున్నారు. కానీ మా డిపార్ట్మెంట్ లో ఫిబ్రవరి 99 వరకే అమలు చేశారు. దాన్ని గవర్నమెంట్ తో సమానంగా వాళ్ళకు కూడా అది ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ఈపీఎఫ్ వాళ్ళు జాబ్ చేస్తూ రిటైర్ అయినారంటే వాళ్ళకు పెన్షన్ 3,000, 4,000 ఆ రేంజ్ లో వస్తున్నాయి. వాళ్ళు జీతాలు తీసుకొని సడన్ గా 4,000, 5,000 తీసుకోవాలంటే వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అలాగే జేఎల్ఎం గ్రేడ్ 2 మా దాంట్లో దగ్గర 7,500 మంది జేఎల్ఎం గ్రేడ్. అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఏబీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాథం, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి పంపన్న గౌడ్లు డిమాండ్ చేశారు.
శనివారం సిపిఐ ఏపీ రైతు సంఘం మండల గౌరవ అధ్యక్షులు వై కండప్ప ఆధ్వర్యంలో రైతులతో కలిసి దేవనకొండ మండలంలో అధిక వర్షాల కారణంగా కుళ్లిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వేలకు వేల అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఉల్లి, పత్తి, కందులు, ఆముదం, టమాటా తదితర పంటలు సాగు చేస్తే అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. దాదాపు 1 ఎకరాకు 60,000 నుండి 90,000 వరకు పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారిని ఆదుకోవాలని కోరారు. మండల రైతాంగం అధిక వర్షాల కారణంగా పంటలు పూర్తిగా నష్టపోయారని ప్రతి రైతుకు పరిహారంగా ఎకరాకు 50,000 రూపాయలు చెల్లించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పంటల పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మరి మధ్యకేర మండలంలో ప్రారంభమైనటువంటి ఈ బృందము మధ్యకేర, దుర్గల్లి, పత్తికొండ ఈ ప్రాంతాల్లోన పంటల పరిశీలన చేసి ఉల్లిగడ్డ, టమోటా, పత్తి, సద్ద ఈ రైతులందరూ కూడా కలుసుకొని క్షేత్రస్థాయిలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తెలుసుకొని మరి మన దేవనకొండకు రావడం జరిగింది. ఇక్కడ కూడా ఉల్లి పంటని మరి చూస్తూ ఉన్నాము. రైతు దాదాపు ఎకరాకు ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టినాడు, 2 ఎకరాలు ఉల్లి పంట వేసినాడు. కానీ ఇప్పుడు గిట్టుబాటు ధర, మద్దతు ధరలు ఏమాత్రం లేకపోవడంతోన ఇంకా కొంతకాలం భూమి మీదే ఉన్ననే పద్ధతుల్లోన వదిలిపెట్టినట్టు కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పడిపోవడంతోన మరి ధరలు కూడా ఇంత దారుణంగా పడిపోవడం అనేది రైతులకి చాలా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పద్మ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్చరణల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు శ్రీ ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ, వారి అర్చక బృందం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం వేద ఆశీర్వచనం వేదికపై ఫణీంద్ర శర్మ అయ్యవారు శేష వస్త్రాలతో ఎమ్మెల్యే దంపతులకు సన్మానం చేసి ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ओम नमः सोमाय रुद्राय जलवस्ताम्राय दारुणाय नमः शिवाय जगद्गुरुदेवाय नमः देवाय नमो विनायकाय नमो देवाय नमो हनुमते नमो जय हरिदेशेभ्यो नमस्ताराय नमः शिवाय तमो भवे नमः शिवाय नमः शिवाय दशमताय नमः यो देशयो स्वाभवनागे तस्मै रुद्राय नमस्तु एते सहस्रमे तन्माया मृत्युमत्याय हन्तमे భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న 3 పోలీసులపై ఒక వ్యక్తి దాడి చేశాడు. నల్లబాడు గ్రామంలో ఓ ట్రాన్స్ఫార్మర్ దిమ్మె నిర్మాణం విషయంలో గడ్డం వెంకటస్వామి, గడ్డం వసంతయ్య అనే వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో వెంకటస్వామి తనను తీవ్రంగా గాయపరిచాడని వసంతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విషయంలో వెంకటస్వామిని పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు కాల్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో పోలీసులు నల్లపాడు గ్రామం వెళ్లి వెంకటస్వామిని స్టేషన్కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వెంకటస్వామి కొడుకు కరాటే కోచ్ వెంకటబాబు విచక్షణ కోల్పోయి నాన్ననే తీసుకొస్తారంటూ పోలీసులపైన దుర్భాషలాడుతూ అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ 2 హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ పై దాడి చేశారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో 1, 2 వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాలని, డ్రైనేజీలు, శ్మశాన వాటికకు వెళ్లేందుకు రోడ్డు నిర్మించాలని మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు.
నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ 1-2 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గత 20 సంవత్సరాలుగా శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి లేక స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. బజార్లో ఉన్నటువంటి ప్రజలకు శ్మశాన వాటిక సమస్య చాలా దీర్ఘకాలికంగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు దాన్ని ఆక్రమించుకొని దాన్ని ఎంచెలు వేసి అమ్ముకుంటూ ఉంటే అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేయాలని చెప్పంటే దారి లేకపోవటం వల్ల నానా అవస్థలు పడుతూ ఉన్నారు. చనిపోయినప్పుడు కనీసం 10 మంది ఎంట రావాలని చెప్పి కోరుకుంటారు. ఎంట వచ్చే వాళ్ళు కూడా కనీసం పోవడానికి దారి ఉండాలి. కానీ ఈ రెండూ లేకుండా ఉండటం వల్ల చాలా అవస్థలు పడుతున్నారు. దీనిపైన పదే ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి పట్టుకుని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గత 2-3 మాసాలుగా ఇక్కడ వైరా పట్టణంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైరా పట్టణంలో అనేక వార్డుల్లో పర్యటన చేశారు. పారిశుద్ధ్య సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, రహదారుల సమస్య ఉంది. ప్రత్యేకించి 2వ వార్డులో ఉన్నటువంటి శ్మశాన వాటి సమస్య తీవ్రమైన సమస్యగా వచ్చింది. పైగా ఈ వర్షాలకు అనేక ప్రాంతాల్లో సుందరయ్య నగర్లో, పిఎస్ నగర్ 1లో 2లో కూడా వర్షాలు వచ్చి మొత్తం నీళ్ళు వచ్చి ఇళ్లలోకి వచ్చి ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వైరా మున్సిపాలిటీలో సమస్యలు మయంగా మారిపోయింది, చాలా అధ్వానంగా మారిపోయింది. ప్రజల సమస్యల వల్ల 3 సర్వే నెంబర్లో గుండ్రాదిమడిగ రెవెన్యూకి సంబంధించి దాన్ని కొంతమంది ఆక్యుపై చేసి శ్మశాన వాటికి దారి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. మనిషి చచ్చిపోతే 2-3 గంటల పాటు ఆ రహదారిని పుక్కలేనితోటో లేకపోతే జనం అంతా కలిసి కొడవల్లో గొడ్డలు తీసుకొని దారి బాగు చేసుకొని ముళ్ళు బురదలో గుంటపై దానం చేసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు గత 10 ఏళ్ల నుంచి, మున్సిపాలిటీ అయినా 7-8 ఏళ్ల నుంచి కూడా అనేక సార్లు మున్సిపాలిటీలో మన రిప్రజెంటేషన్ ఇచ్చిన రహదారి సౌకర్యం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని తక్షణం దీన్ని ఏదైతే 2-3 వార్డులకు సంబంధించిన శ్మశాన వాటిక ఉందో దాన్ని రహదారిని ఏర్పాటు చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గారు పాల్గొంటున్నారు. నాగేశ్వరరావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. ఏలూరు జిల్లాలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ గా పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెంచాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వీఆర్ఏలు మాట్లాడుతూ గ్రామాల్లో పనిచేసే వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అంతేకాకుండా పే స్కేల్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అందరికీ న్యాయం చేశారని, తమకు మాత్రం అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీఆర్ఏలకు 10,500 రూపాయల వరకు జీతాలు చెల్లిస్తున్నారని, ఇది ఏమాత్రం కుటుంబ పోషణకు సరిపోవడం లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అదేవిధంగా చనిపోయిన వీఆర్ఏ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. అదేవిధంగా ప్రమోషన్లు సైతం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. మేము ఏరియాలు లేకుండా ఇప్పటి నుంచో కూడా జీతాల పెన్షన్ పోరాటం చేస్తున్నామండి. మాకు మొదటిసారిగా 2018 జూన్లో తెచ్చారు. 6,019 దాన్ని 10,500 చేశారండి. కానీ ఇప్పుడు వరకు 7 ఏళ్ళు అవుతుంది, 1 రూపాయి కూడా పెంచలేదు. కాబట్టి మా జీతాలు పెంచడం ప్లస్ అర్హులైన వీఆర్ఏలు అందరూ ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రమోషన్స్ కల్పించాలి. తర్వాత నామినీలు ఉన్నారండి, వాళ్ళకు కూడా ప్రమోషన్స్ కల్పించాలని కోరుతున్నాము. మాకు 10,500తో కుటుంబం బతకాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ప్రభుత్వమైన వెంటనే స్పందించి ఆ యొక్క సమస్యలను గుర్తించి మమ్మల్ని సేవ్ చేయాలని కోరుతూ మాకు వెంటనే ప్రమోషన్స్ అర్హులైన వారు కల్పించి నామినీలను వీఆర్ఏలు గుర్తించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా జీతం పెంచాలనేది మా ప్రధానమైన డిమాండ్. పే స్కేల్ కూడా అమలు చేయాలని. నైట్ వాచ్మెన్లు కూడా ఖాళీలు ఉన్నాయండి, అటెండర్ కూడా ఖాళీలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎవరు కూడా స్పందించట్లేదు. మేము ఎన్నోసార్లు ధర్నా చేసామండి, కానీ ఏ విధమైన స్పందన రాలేదు. మేము 10,500తో బతకాలనేది చాలా కష్టంగా ఉంది. సో కావున అందరూ కూడా ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో మా యొక్క సమస్యలను పరిశీలించి మమ్మల్ని సమస్యల నుంచి ముక్తం చేసి మాకు ప్రమోషన్ కల్పించాలని కోరుతున్నామండి. అందరు కూడా సమస్యలు సాల్వ్ అయినాయి, మా డిపార్ట్మెంట్లో మమ్మల్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదు. కాబట్టి మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాం. గత 7 సంవత్సరాల బట్టి మేము ఈ పోరాటాలు 7 సంవత్సరాల బట్టి ప్రభుత్వ దృష్టికి అనేక సార్లు మేము ధర్నాలు చేసి
ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అన్ని పనులు కూడా ప్రభుత్వం వాచ్మెన్ కానీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గురబాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూలై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవలో భాగంగా ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటి నుంచో చెబుతున్నా ప్రధాని మోదీ. ఇరవై 24 గంటల్లోపు అమెరికాకు తిరిగి వచ్చేయండి. H1B వీసాదారులకు టెక్ కంపెనీల కీలక ఆదేశాలు. రైస్ కెర్నల్స్ తయారీలో స్థానిక కంపెనీలకు ప్రోత్సాహం. నాదెండ్ల. స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV.